హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఇస్ సురేష్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఏకలవ్య స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఓకే, అవన్నీ కూడా మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మన ఫిజిక్స్ ప్రకారంగా మనకి దాని గురించి కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ఎండ్ ఆఫ్ ద వీడియోలో మన కోర్స్ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జనరల్గా మనకి టోటల్గా ఇక్కడ మనం పీజీటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పీజీటీలో మనకి టోటల్గా మనకి 1460 పోస్టులు ఉన్నాయి. 1460 పొజిషన్స్. ఇది ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్. తర్వాత మనకి డిఫరెంట్ కేటగిరీస్లో అయితే ఇది ప్రిన్సిపల్ పొజిషన్కి సంబంధించి. ఇక్కడ మనకి గ్రూప్ బి కేటగిరీ, ఇది గ్రూప్ బి కేటగిరీది. దీంట్లో మనకి ఫిజిక్స్ వచ్చేసి పీజీటీ ఫిజిక్స్ వచ్చేసి టోటల్గా 198 ఉన్నాయండి. 198 పొజిషన్స్. దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 83 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 19, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వచ్చేసి 53 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 29, ఎస్టీ వచ్చేసి 14 ఉన్నాయి. తర్వాత మనకి ఫిజికల్లీ విజువల్లీ ఇంపైర్డ్, తర్వాత ఇవన్నీ కూడా మనకి 2 పొజిషన్స్, ఇక్కడ 2 పొజిషన్స్, ఎల్డి వచ్చేసి 2 అండ్ అదర్స్ వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇవి జనరల్గా స్ప్లిటింగ్ ఆఫ్ ద 198 పొజిషన్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. ఓకేనా? మరి తర్వాత నెక్స్ట్ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాన్ని మనం చూడాలి. ఇక్కడ పీజీటీ అనేది 2 టైర్ ఎగ్జామ్స్గా తీసుకుంటున్నాడు. అంటే జనరల్గానే మనకి ఈఎంఆర్ఎస్లో మనకి 2 టైర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. టైర్ 1లో రైట్ బేసికల్గా కొన్ని థింగ్స్ గురించి అడుగుతున్నాడు. టైర్ 2లో ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉంటుందో చూడండి. మనకి పీజీటీ టైర్ 1 ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ నేచర్, ఇది ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఖచ్చితంగా మనం ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అని మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు. తర్వాత టోటల్ 100 మార్క్స్ అని మనకి చెప్తున్నాడు. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అన్నట్టు. టోటల్గా మనకి 2.5 hours డ్యూరేషన్ ఇస్తున్నాడు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 15 క్వశ్చన్స్కి 50 మార్క్స్. నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరమే ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ టీచింగ్లో. అందుకే మనకి ఐసీటీ నాలెడ్జ్ని కూడా టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. టీచింగ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. తర్వాత డొమైన్ నాలెడ్జ్ మీన్స్ మనం ఫిజికల్ సైన్స్కి సంబంధించి అయితే మన ఫిజికల్ సైన్స్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి మెథడాలజీ ఎలాగ ఉంటుంది, కేస్ స్టడీస్ మీద మన కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీస్ మీద బేస్డ్ ఆన్ పెడగాజీ అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్తున్నాడు. అది 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఎన్ఈపి 2020 మీద మనకి, ఎందుకంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ కాబట్టి ఈ పాలసీ మీద మనకి కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అది 10 క్వశ్చన్స్. 20+10 వచ్చేసి ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది 30 క్వశ్చన్స్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ టోటల్గా 100 క్వశ్చన్స్ 100 ఉంటుంది. తర్వాత మనకి చూడండి పేపరు రైట్ పార్ట్ 5లో వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ ఉంటుంది 10 మార్క్స్కి. ఓకేనా? జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 మార్క్స్ సబ్జెక్ట్ ఇది. దిస్ ఈస్ ద పార్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం 40% మార్క్స్ టుగెదర్. దట్ ఈజ్ మినిమం 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ కంబైనింగ్. అంటే హిందీ ఇంగ్లీష్ కలిపి మొత్తానికి 20 క్వశ్చన్స్ ఉంటే 20 మార్క్స్కి ఉంటే అట్లీస్ట్ మనకి 8 మార్క్స్ అనేవి మనకి రావాలి అవుట్ ఆఫ్ 20, ఇంక్లూడింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే. ఓకేనా? పార్ట్ 1 to 5 క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్, రైట్? పార్ట్ 1 to 5 ఆఫ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్ అంటున్నాడు ఇఫ్ హీ ఈజ్ ఫెయిల్స్ టు అటైన్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద పార్ట్ 5. ఫస్ట్ వాడు చూసేది ఏంటంటే మీరు మొత్తం రాసిన తర్వాత ఈ పార్ట్ 5కి సంబంధించి రాస్తాడు. రైట్? 20 ఉన్నాయి కదా, ఈ 20 క్వశ్చన్స్ చూసి ఇది క్వాలిఫై అయితేనే ఫస్ట్ ఇక్కడ క్వాలిఫై అయ్యేది, దీన్ని ఇవాల్యుయేట్ చేయడానికి తీసుకుంటాడు. ఇది 1 to 5 పార్ట్స్ అనమాట. ఈ 5 పార్ట్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిఫైయింగ్ నేచర్ ఆఫ్ ద పార్ట్ 6. అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఈజీ అయిపోతుందండి. జనరల్గా ఇంగ్లీష్లోనైనా మనం గెయిన్ చేయొచ్చు, తర్వాత హిందీలో కూడా కొన్ని మార్క్స్ని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా?
మరి ఇక తర్వాత టైర్ 2 ఏడు చూడండి. టైర్ 2కి మరి ఎలా పిలుస్తున్నాడు, ఏది సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి 1:10 అని పిలుస్తూ ఉన్నాడు. ఏది నెంబర్ ఆఫ్ పొజిషన్ బేస్ చేసుకొని 1:10 రేషియోలో మనకి టైర్ 2 ఎగ్జామ్కి ఫిల్టర్ చేస్తాడు. మరి ఆ టైర్ 2లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే టోటల్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ 3 hours క్వశ్చన్ పేపర్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా మార్క్స్ వచ్చేసి 100 ఉంది. అవునా కదా, టోటల్గా 100 టోటల్ మార్క్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100. దీంట్లో మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 ఉన్నాయి, డిస్క్రిప్టివ్ వచ్చేసి 15 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 55 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ విచ్ 40 ఈజ్ ద ఎంసీక్యూస్ అండ్ 15 ఈజ్ రైట్ డిస్క్రిప్టివ్ మేనర్. అంటే దీన్ని 15 × 4 60, 40 × 1 40 క్వశ్చన్స్. ఈ విధంగా మనకి 100 మార్క్స్కి పేపర్ సెట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంది అంటే, ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ అనేసరికల్లా చాలామంది ఇబ్బంది పడతారేమో, కానీ డిస్క్రిప్టివ్నే ఈజీ ఎంసీక్యూస్ కన్నా. ఎందుకు సార్ అని అడిగితే ఎంసీక్యూస్లో క్వశ్చన్ అనేది ఒక్కోసారి ట్విస్ట్గా ఉంటుంది, తర్వాత ఏది అడుగుతున్నాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ మీరు డిఎస్సి రాసి ఉన్నారు కాబట్టి 2025లో సైకిల్ చక్రం అనంగంలోనే రైట్ భ్రమణ చలనమా, రేఖీయ చలనమా, రేఖీయ మరియు భ్రమణ చలనమా అని మీరు ఇబ్బంది పడ్డారు కదా, రైట్. అలాంటి అనమాట అనే అంబిగ్విటీ అనేది ఉంటుంది దీంట్లో, ఏది ఎంసీక్యూస్లో. కానీ రైట్ మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలుస్తుంది ఆ క్వశ్చన్లోనే అతను ఏమి అడుగుతున్నాడు, మనం ఏం ప్రజెంట్ చేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాడు అనుకోండి, డ్రా ద ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఫర్ సిసి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్కి సంబంధించి కూడా మనకి ఆల్ఫా వాల్యూస్, బీటా వాల్యూస్ అడుగుతాడు. ఓకేనా, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఆ విధంగా మనకి ఆ నాలెడ్జ్ని కూడా మనకి టెస్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి అది కూడా మనం రెడీగా ఉండాలి. ఓకే, అందుకే సింపుల్గా ఏదో 4-5 స్టేట్మెంట్స్ లేదా పోస్ట్లేట్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రైట్ ద పోస్ట్లేట్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని కూడా అడుగుతాడు. ఎందుకంటే దట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద ఆల్బర్ట్ ఐన్స్టీన్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బై యూజింగ్ ద క్వాంటమ్ థియరీ. మరి ఏ విధంగా కన్సిడరేషన్స్ ఉన్నాయి, ఆ కన్సిడరేషన్ బేస్ చేసుకొని మన పార్టికల్ నేచర్ని ఏ విధంగా జస్టిఫై చేసినాం, ఇలాంటి కీ పాయింట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది లేదా రాయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది జనరల్. అందుకే అదే ఈజీ, ఎక్కువ మార్క్స్ కూడా. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ బేస్ చేసుకొని మీరు ఎంతవరకు రాస్తున్నారు, మరి ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా రాయాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం మన కోర్సులో. మీకు కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను ఫర్ ఈచ్ చాప్టర్, డిస్క్రిప్టివ్ ఇస్తాను, తర్వాత ఎంసీక్యూస్ కూడా ఇస్తాను. ఎందుకంటే మీరు సింపుల్గా నేను చెప్పేటటువంటి వీడియో క్లాసెస్ని మనం రైట్ నోట్స్ రాసుకున్నట్లు అయితే అదే మీకు డిస్క్రిప్టివ్ అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే దాన్ని నేను చెప్తా. ఎందుకంటే నాకు ఆల్రెడీ డిస్క్రిప్టివ్ రాసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఐఆర్ ఎగ్జామ్ మనకి ఫస్ట్లో రైట్ ఇది డిస్క్రిప్టివ్ మేనర్లో ఉండేది. తర్వాత మనకి లాస్ట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసిన అనమాట నేను. ఓకేనా, ఎందుకంటే దట్ ఈజ్ ఈజీ టు గెయిన్ ద మార్క్స్. అందుకే దాన్ని మీరు డిస్క్రిప్టివ్ కదా అనేది వద్దు. ఎందుకు సార్ డిస్క్రిప్టివ్ అని అంటే నెక్స్ట్ రూల్స్ ప్రకారంగా ఏంటి అంటే మనకి ఆల్ యాంగిల్స్లో, ఆల్ డైరెక్షన్స్లో 360 degreesలో మనకి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. అందుకే సెంట్రల్ స్కూల్స్ కాబట్టి సెంట్రల్లో చూడండి క్లారిటీగా ఉంటాడు, మన స్టేట్ లాగా కాదు. అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ ఏంటి అంటే కొద్దిగా తక్కువగా టైం ఉంది కాబట్టి కొంచెం సిలబస్ లెంత్ తగ్గించడం లేకపోతే పేపర్ స్టాండర్డ్ తగ్గించి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ రైట్ ఏది మన పీజీ ఏది సెంట్రల్కి సంబంధించి ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకంటే ఒక రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా క్లారిటీగా ఉండాలి. ఓకేనా, ఇక్కడగా మనకి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగా మనం పోస్ట్ పోన్లు తర్వాత ఎప్పుడు జరుగుతుంది ఏంటి ఇవన్నీ ఉండదు. ఆడ ఒక క్లారిటీతో వచ్చేస్తాయి. కాబట్టి మనం కూడా మన మైండ్ని సిద్ధం చేసుకొని మన సబ్జెక్ట్ని చదువుకునే ప్రయత్నం చేయాలి. ఆ లెవెల్లో చదవాలి వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఓకేనా, ఇది జనరల్గా చూస్తే సరే బాగానే ఉంది. ఇది జనరల్గా పీజీటీకి సంబంధించినటువంటి రైట్ ఇది టైర్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్. టైర్ 1 కూడా మనం మాట్లాడినాం.
తర్వాత ఏమంటున్నాడు, ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. చూసారా, టైర్ 2 ఎగ్జామినేషన్లో ఉన్న రైట్ ఎక్కువ మార్క్స్ వస్తేనే ఓకే. టైర్ 1 టైర్ 2 ఇంక్లూడ్ చేయడు. ఫస్ట్ టైర్ 1లో 1:10 తీస్తాడు. ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అయిపోయాక ఆ 5 పార్ట్స్ని రైట్ ఎవాల్యుయేట్ చేసి ఆ 5 పార్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని 1:10 తీస్తాడు. మళ్ళీ ఆ 1:10లో నుంచి టైర్ 2 ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళల్లో మెరిట్ లిస్ట్ ఎలా చేస్తాడంటే రైట్ ఏది ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ దీంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫైనల్గా సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. అలా అని దాన్ని మనం ఇగ్నోర్ చేయటం లేదు. దీనికి 1:10 అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సొసైటల్ థింగ్స్, సొసైటీ మీద కొంత అవగాహన ఉండాలి కాబట్టి మిగిలిన సబ్జెక్ట్స్ కూడా కొంత ఇన్వాల్వ్ చేసి జనరల్ అవేర్నెస్ అని, రీజనింగ్ ఎబిలిటీ అని, న్యూమరికల్ ఎబిలిటీ అని, ఐసీటీస్ అని ఇలా మనకి యాడ్ చేశాడు. అది కూడా మనం నేర్చుకోవాలి. అది మ్యాక్సిమం మీకు ఏమవుతుంది అంటే డిఎస్సి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి మెథడాలజీ ప్రిపేర్ అయి ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెడగాజీ కూడా ప్రిపేర్ అయి ఉంటారు టెట్ రాసేటప్పుడు. కాబట్టి దాన్ని కొంచెం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే మీకు అది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక చూద్దాం మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటో. మనకి మార్కింగ్ స్కీమ్ కూడా చూడండి. మార్కింగ్ స్కీము చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్స్. ఇదంతా కూడా ఎంసీక్యూస్కి సంబంధించిందండి. రైట్, నాట్ ఫర్ డిస్క్రిప్టివ్లో నో నెగిటివ్ మార్కింగ్. రైట్, దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఏముండదు. నువ్వు ఎంత రాస్తే అంతకే మార్క్స్ ఇస్తాడు అంతే. నువ్వు రాంగ్ రాసినా కానీ దాన్ని ఏమి డిస్టర్బ్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ 4 పాయింట్స్ రామన్నట్టు 4 స్లేట్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాడు అనుకోండి. అంటే ఒక్కొక్క పోస్ట్లేట్స్కి ఒక్కొక్క మార్కు, 4 మార్కులు. లేదు మీకు 2 గుర్తున్నాయి, 2 రాస్తారు, 2 ఇస్తాడు. అంతేగాని మళ్ళీ మిగిలిన 2 రాయలేదు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు డిస్క్రిప్టివ్లో. కట్, నథింగ్ టు వరీ. ఓకే, రైట్. ఇగో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్తున్నాడు కదా. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1/3 మార్క్స్ షాల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్స్ అని మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా అని టు ఆన్సర్ ఏ క్వశ్చన్ ద క్యాండిడేట్ నీడ్ టు మార్క్స్ ఓన్లీ వన్ ఆప్షన్ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని మనకు ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. ఏదో క్వశ్చన్కి సంబంధించి ఎంసీక్యూకి సంబంధించి బి అని దీన్ని రబ్ చేస్తారు, ఓకే, దీన్ని బబుల్ చేస్తారు. కానీ తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది బి అనేది రాంగు అని. రాంగ్ అన్నప్పుడు వెంటనే 1/3 మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, కట్ అయిపోతుంది అనవసరంగా అని ఏం చేస్తారు, ఇన్వాలిడ్ అవుతుందేమో. ఒకవేళ దీన్ని కూడా సర్కిల్ చేస్తే అంటే దీన్ని కూడా బబుల్ చేస్తే ఇన్వాలిడ్ కింద తీసుకొని 0 మార్క్స్ ఇస్తుందేమో అని అనుకుంటారు. అదేమీ లేదని చెప్తున్నాడు. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అలా కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి రైట్ ఓఎంఆర్ షీట్స్ అలాగనే ఉంటాయి. కానీ ఇప్పుడు కొంత చేంజ్ అయింది అనుకోండి, ఓకేనా. అందుకే అది పర్టికులర్ మెన్షన్ చేస్తున్నాడు ఆన్ ద ఓఎంఆర్ షీట్ కరస్పాండింగ్ టు ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా 1 బబులే చేయాలి లేదా వదిలేయాలి అంతే. 1 బబుల్ చేయాలి లేదా వదిలేయాలి. ఏది లెఫ్ట్ వదిలే అంటే మొత్తం బ్లాంక్గా వదిలేస్తే అది మీరు అన్ఆన్సర్డ్ క్వశ్చన్ కిందకి వస్తుంది. అంతేగాని దేన్నో ఒకదాన్ని రబ్ చేసి రైట్ అది రాంగ్ అయినా తర్వాత లేదా మోర్ దాన్ 1 మీరు బబుల్ చేసినా అది నెగిటివ్ మార్క్ కిందకే వెళ్ళిపోతుంది. ఓకేనా, సరే, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏందో చూడండి. క్వాలిఫికేషన్స్ యాక్చువల్గా ఇది ప్రిన్సిపల్కి సంబంధించిన కానీ మన పీజీటీకి చూడండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 40 ఇయర్స్ ఇస్తున్నాడు. 40 ఇయర్స్ జనరల్ ఏజ్ రిలాక్సేషన్. అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి. ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫ్రమ్ ఎన్సిటిఈ కావచ్చు ఆర్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత అలాంగ్ విత్ ద బీఈడి అంటే దీంట్లోనే మనకి ఇంటిగ్రేటెడ్ అన్నంలోనే మనకి బీఈడి కూడా కవర్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన స్టేట్స్లో అయితే జనరల్గా పీజీ ఉంటుంది, యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. దాంట్లో మినిమం 50% మార్క్స్ ఉండాలి ఇన్ అగ్రిగేట్ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్. ఓకే, 50% మనకి ఏదైతే మనం పీజీలో ఫిజిక్స్ చేస్తాం కదా, ఫిజిక్స్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కావచ్చు, ఇలాంటివి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే స్పెషలైజేషన్స్లో అయినా కానీ కావచ్చు. తర్వాత ఇంకా కంపల్సరీగా దాంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటుగా మనకు ఉండాల్సింది ఏంటంటే బీఈడి ఉండాలి. ఎండ్ అన్నాడు, జాగ్రత్త చూసుకోండి. రైట్, జనరల్ పీజీ మీన్స్ ఫిజిక్స్ ప్లస్ బీఈడి ఉండాలి మన దాంట్లో. టెట్ అవసరం లేదు, సీటెట్ కానీ
లేదా ఎస్టేట్ కానీ, అంటే స్టేట్ సెట్ కానీ, సెంట్రల్ సెట్ కానీ ఏ టెట్ అవసరం లేదు ఫర్ పీజీటీస్. ఓకేనా? ఏది ఓన్లీ మనకి టీజీటీస్ వాటికే సెట్ అవసరం. మనకి ఏ స్టేట్ సెట్ కానీ, సీటెట్ కానీ. ఎందుకు అంటే అది అకార్డింగ్ టు రైట్ ఎడ్యుకేషనల్ ఏది రూల్స్ ఏ ఉంటాయి కదా! దానికి సంబంధించి అన్నట్టు. ఆ యాక్ట్‌కి సంబంధించి. ఓకే. బానే ఉంది. ఇవి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్. పర్టిక్యులర్‌గా చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉండాల్సినటువంటి రైట్ స్పెషలైజేషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు చూడండి. ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ఫిజిక్స్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఫిజిక్స్ ఎట్ ద గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకేనా? అంటే ఫిజిక్స్ ఏదైనా కావచ్చు. అంటే మనం ఫిజిక్స్ ఎంట్రన్స్ రాసిన తర్వాత యూనివర్సిటీస్ డిఫరెంట్ ఫిజిక్స్ స్పెషలైజేషన్స్, మెటీరియల్ సైన్స్ అని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రానమీస్ అని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అని, ఇలా మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అని, ఈఎండ్ఐ అని, అవునా కదా! ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా మనకి వీఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ద పీజీటీ ఫిజిక్స్ బై ద ఏది ఈఎంఆర్ఎస్ అన్నట్టు. ఓకేనా? సరే బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ ఏడు చూడండి. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇస్తున్నాడు. ఏంటి సార్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఇస్తున్నాడు. తర్వాత ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ ఇస్తున్నాడు. క్యాండిడేట్ విత్ 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ అంటే 3 ఇయర్స్ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే ఆ సెంట్రల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ ఇస్తున్నాడు. ఉమెన్ ఆల్ కేటగిరీస్ ఇఫ్ అప్లయింగ్ ఫర్ ద పీజీటీస్ అండ్ టీజీటీస్ ఓన్లీ ఈ పొజిషన్స్కే టీజీటీ పీజీటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ విత్ రైట్ డిజబిలిటీస్ 15 ఇయర్స్ అని, ఓబీసీ విత్ డిజబిలిటీస్ 13 ఇయర్స్ అని, జనరల్ విత్ డిజబిలిటీస్ 10 ఇయర్స్ అని మాట్లాడుతూ ఉన్నాడు. రైట్ ఫర్ ఉమెన్ విత్ డిజబిలిటీస్ క్లాజ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఎందుకంటే ఇది అప్లికబుల్ కాదు ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ దీంట్లోనే ఏజ్ రిలాక్సేషన్ 10 ఉంది కదా, దాంట్లోనే తీసేసుకుంటున్నాడు. ఓకేనా? ఇక ఈఎంఆర్ఎస్లో ఆల్రెడీ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో మనకి వర్క్ చేసే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్లో అప్ టు 55 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ బేస్ మీద కొంతమంది జాయిన్ అయి ఉంటారు. వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ బేస్ మీద కాదు, ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఓకేనా, పర్మనెంట్ ఎంప్లాయీస్కి అక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడనమాట. ఓకేనా? ఇది జనరల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవన్నీ కూడా మనకి రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూడండి. ఇక మన సిలబస్ వచ్చేసి తెలుసు కదా మనకి 40 ఎంసీక్యూస్ ఇస్తా అంటున్నాడు. ఎంసీక్యూస్ తర్వాత 15 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ ఇస్తున్నాడు. యాక్చువల్గా మనకి 40 చాప్టర్స్ వరకు ఉన్నాయి. ఏది మనకి ఆల్మోస్ట్ 16 + 14 40 చాప్టర్స్ ఉన్నాయి. 40 చాప్టర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఇవన్నీ కూడా ఫ్రమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు. మనకి ఇవి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మొత్తం టోటల్గా ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ నుంచే కాపీ చేసింది, ఇంక్లూడింగ్ స్కూల్స్ కూడా. కాబట్టి సేమ్ సిలబస్ అన్నట్టు. అంటే ఎందుకు సార్ ఈ మాట చెప్పారు అంటే, ఒకవేళ ప్యూర్ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే టెర్మినాలజీని మనం చూసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్లేట్ చేసింది కాబట్టి. ఓకేనా? దాన్ని కూడా మనకి అర్థం చేసుకోవచ్చు, అంటే దాన్ని తీసుకోవచ్చు మన తెలుగుని. సరే బాగానే ఉంది. అంటే ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ ఉంటుంది, కానీ మనం ఒక్కోసారి కొన్ని మీనింగ్స్ తెలియలేదనుకోండి కెన్ సీ దాంట్లో అనమాట. నేనైతే ట్రాన్స్లేట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. పీజీటీ మనం ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఏదైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇమీడియట్లీ. పీపుల్ హు ఆర్ రైట్ ఫెల్ డిఫికల్ట్ ఇన్ సమ్ వర్డ్స్ ఆర్ సమ్ డెఫినేషన్స్, దెన్ ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ రైట్ ఇన్ అవర్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. ఓకే, సరే బాగానే ఉంది. ఇక చూడండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దాంట్లో ఫస్ట్ చాప్టర్ కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. మోస్ట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దాంట్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ చదివితే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఓరల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఇది థర్డ్ టైప్. ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్కి. లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. దీంట్లో మనకి ఎంసీక్యూస్ అడిగితే ఎలా అడుగుతాడు, డిస్క్రిప్టివ్ అడిగితే ఎలా అడుగుతాడు. ఎందుకంటే డిస్క్రిప్టివ్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, అంటే అట్లని మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ డిఫికల్ట్గా ఉండి మనం దాన్ని వదిలేసినా కానీ మనకి 4 మార్క్స్ లాస్. అందుకే డెరివేషన్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఏమంటాడంటే, డెరైవ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ డిస్క్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద డిస్క్ అని అలా కూడా అడగొచ్చు కదా.
సింపుల్‌గా 2 స్టెప్స్, 3 స్టెప్స్‌లో మనం దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్స్ దీనికి రిలేటెడ్ మ్యాథమెటిక్స్ కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అవి కూడా యాడ్ అవుతాయి. మరి ఇప్పుడు ఈ కోర్స్ ఎందుకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని అడిగితే, మనకి ఆల్మోస్ట్ మనకి వితిన్ 2 డేస్‌లో స్టార్ట్ అవుతుందండి. వితిన్ 2 డేస్‌లో ఈ 2 డేస్‌లో మనకి దసరా సెలవుల్లో మాక్సిమం మనం లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకలవ్య స్కూల్స్‌కి సంబంధించి. ఇది ఇంకోటి, దిస్ సిలబస్ ఈజ్ ఆల్సో యూజ్‌ఫుల్ ఫర్ కేవీఎస్ అండ్ ఎన్వీఎస్. ఎందుకంటే సేమ్ సిలబస్ అండి. కేవీఎస్, ఎన్వీఎస్ కూడా పీజీటీ సిలబస్ మన ఫిజిక్స్ 100 మార్కులకు ఉంటుంది. మనకి ఓన్లీ 80 మార్కులే జీఎస్ పార్ట్ ఇచ్చాడు. కాబట్టి మొత్తం 100 మార్కుల పేపర్ మనదే కాబట్టి అది 100% జస్టిఫికేషన్ జరుగుతుంది. పీజీటీ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లోనే మాట్లాడతాను సబ్జెక్టు. ఎలా తీసుకెళ్తామంటే మనం బేసిక్ లెవెల్ నుంచి ఆ లెవెల్‌కి మనం వెళ్ళిపోతాం కాబట్టి నథింగ్ టు వర్రీ. అదే టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పర్టిక్యులర్‌గా మరి ఈఎంఆర్ఎస్ వాళ్ళకి డిస్క్రిప్టివ్ క్వెషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అది పీజీటీ, టీజీటీ, కేవీఎస్, ఎన్వీఎస్ వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం రైట్ ఒక్క పొజిషన్ ఉన్నా కానీ మనం కొట్టేసేయొచ్చు అనమాట. మన జోన్‌లో గాని లేదా మన రీజియన్స్‌లో. ఓకేనా? సరే బానే ఉంది. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, బిహేవియర్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండ్ ద కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఇయర్‌కి సంబంధించింది ఇంతవరకి. యాక్చువల్‌గా ఇది కూడా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిందే గానీ, హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించింది. ఈ పార్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఇయర్‌కి సంబంధించింది. ఏది మన స్టేట్ గవర్నమెంట్ బుక్స్ గురించి ఒకవేళ ట్రాన్స్‌లేట్ చేసుకుంటే చాప్టర్స్. ఓకేనా? తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఇక్కడ పొటెన్షియల్స్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా? యాడ్ చేసే ఉంటాడు. అందుకే ఇక్కడ రాశాడు. అది జనరల్‌గా మనం సెకండ్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇక్కడ యాక్చువల్‌గా ఇంకొకటి చాప్టర్ ఉంటుంది. అదే చూస్తున్నా. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఓకేనా? ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఓకేనా? ఇదంటే ఇది క్లాసికల్ మ్యాగ్నెటిజం కిందకి వస్తుంది. ఓకే. అదన్నీ కూడా హెడ్డింగ్స్ చూస్తున్న ఓన్లీ అంతే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్. అంటే దీంట్లో కూడా ఏసీ కరెంట్స్ ఎగ్జామినేషన్‌లో ఇలా కూడా అడుగుతాడు. డ్రా ద ఎల్‌సి సర్క్యూట్ అండ్ డెరైవ్ ద రైట్ ఫార్ములా ఫర్ ద రెసోనేటింగ్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతాడు. ఓకేనా? ఆ రెసోనేటింగ్ ఫ్రీక్వెన్సీకి మనం ఏదో కండిషన్స్ అప్లై చేసి ఆ రెసోనేటింగ్ ఫ్రీక్వెన్సీకి రాసి ఆ ఫార్ములా చెప్పి దాని యొక్క రైట్ ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకుంటే ఫిజికల్ మీనింగ్. ఎప్పుడైనా కానీ చూడండి డిస్క్రిప్టివ్ క్వెషన్‌లో సబ్జెక్ట్ వచ్చింది కదా అని ఎక్కువ రాయకూడదు కూడా. గుర్తుపెట్టుకోండి. ఏది అడుగుతున్నాడో జస్ట్ అదే ప్రెజెంట్ చేయాలి. అందుకే సివిల్ సర్వీస్ వాళ్ళు చూడండి, వాళ్ళ మైండ్ కంట్రోల్ అంటే ఓవర్ ఎక్సైట్ అవుతున్నారా క్వెషన్ చూసి, ఇది కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. సైకలాజికల్ టెస్ట్ అండి డిస్క్రిప్టివ్ క్వెషన్ అంటే. ఎందుకంటే అడిగింది అడిగినట్టు చెప్తున్నారా? లేకపోతే దాన్ని సాగదీసుకుంటూ ఇంకా ఎడిషనల్‌గా మీలో ఉన్న ఎడిషనల్ టాలెంట్ కూడా నాకు చూపించాలని అనుకుంటున్నారా? అనేది కూడా చూసి అది నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎప్పుడు కూడా. ఓకేనా? దట్ డస్ నాట్ గివ్స్ ద పాజిటివ్ ఇంపాక్ట్. మీరు చెప్పాల్సింది చెప్పేసి ఏదన్నా ఒకటి అంతేగాని దాన్ని మళ్ళీ లెంగ్త్‌గా చేసి దీన్ని ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా మాట్లాడొచ్చు అని రాయకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా? రైట్. చూద్దాం అవన్నీ కూడా ఎలా ఉంటుందో అదంతా మన ప్రిపరేషన్ మెథడ్‌లో నేను చెప్తాను. హౌ టు ప్రెజెంట్ ద డిస్క్రిప్టివ్ క్వెషన్స్. నేను మీకు కొన్ని క్వెషన్స్ ఇస్తాను. నేనే ఎవాల్యుయేట్ చేస్తాను. ఓకేనా? ఎవాల్యుయేట్ చేసి ఎన్ని మార్క్స్ వస్తాయి దానికి మీరు రాసినటువంటి సమాధానానికి అన్ని క్వెషన్స్‌కి అన్ని మార్క్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? రైట్. బానే ఉంది ఇంతవరకి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్, చదివాం కదా! ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే సింప్లీ రే ఆప్టిక్స్ పార్ట్ అన్నట్టు ఇది. ఓకేనా? సరే కదులుతుంది కాబట్టి చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్‌ని బేస్ చేసుకొని మళ్ళీ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అని మనం మాట్లాడుతాం. ఇక్కడ వేవ్ ఆప్టిక్స్‌లో మనకి ఫైనల్‌గా రైట్ ఏది వేవ్ నేచరు, ఇక్కడ వచ్చేసి రే నేచర్ కదా! మళ్ళీ ఈడకొచ్చేసి తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి మళ్ళీ మ్యాటర్‌కి అప్లై చేసి డి బ్రోగ్లీస్ మ్యాటర్ వేవ్ హైపోథెసిస్‌కి వెళ్ళిపోతా ఉంటామన్నమాట. ఓకేనా? యాటమ్స్ అండ్ న్యూక్లియై ఇచ్చాడు. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇచ్చాడు. ఇది జనరల్‌గా సిలబస్ యొక్క స్టోరీ టైర్ 2 ఎగ్జామ్‌లో. ఓకే. దీన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్‌కి రెడీగా ఉండండి. మనం దసరా నుంచి అంటే మోస్ట్‌లీ 2, 3 డేస్‌లో నేను స్టార్ట్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ కూడా మన యాప్‌లో పెడతాను. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లైక్ చేసే ప్రయత్నం చేయండి.
వీలుంటే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కూడా రైట్ యూ మే ఆస్క్ రైట్ ఐ విల్ రిప్లై ఫర్ ఇట్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.